Future is coming. Hey Google. Hey there. I have a question for you. Yes, please. Uh, which is the oldest language in the world? Obviously, Sanskrit. Okay. So tell me, Tamil or Sanskrit? Which is oldest? Tamil is the oldest language in the world. Then Tamil is the oldest language in the world? Yes. Before you said Sanskrit is the oldest language in the world. Yes, Sanskrit is the oldest language in the world. Assalamu alaikum. Namaskaram. नाम है हमारा समीर खान ఫ్రమ్ రాయలసీమ అనంతపురం. గూగుల్ ఈజ్ లయింగ్ అస్ అని చెప్పేసి సో గూగుల్ అబద్ధాలు చెప్తూ ఉందా లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది అని చెప్పేసి స్టార్టింగ్లో ఒక స్మాల్ క్లిప్ అయితే చూసారు కదా. గూగుల్కి ఒక హ్యూమన్కి జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్. సో ఎగ్జాంపుల్ కోసం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేది చాలా పెద్ద సెర్చ్ ఇంజిన్. సో విత్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ థింగ్ అనమాట. మనకు సెర్చ్ ఇంజిన్ అయితే తీసుకుందాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ విచ్ ఈజ్ ది oldest language in the world. So here you can see that Sanskrit, but new tab Google. Here చూడొచ్చు మనకు which is the oldest language in the world. So Sanskrit or Tamil. So Tamil. సో ఇక్కడ చూడొచ్చు మనకు సాంస్క్రిట్ ఆర్ తమిళ్ అని టైప్ చేసిన తర్వాత మనకు తమిళ్ ఈజ్ ది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ది వరల్డ్ అని అయితే చెప్తూ ఉంది. ఇది అంటే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ 5000 years ఓల్డ్ అని అయితే చెప్తోంది. ఓల్డెస్ట్ లివింగ్ లాంగ్వేజ్ ఆఫ్ ది వరల్డ్. So it's spoken by 78 million people and official language in Sri Lanka and Singapore. Tamil is the oldest language in the world. So ఇక్కడ చూడొచ్చు. So it is only ancient language that has survived all the way to the modern world అని చెప్పేసి. But when you see here Sanskrit 5000 years old, so also oldest language అని ఇక్కడ మనకు చెప్తూ ఉందన్నమాట. Source unlike Tamil which is still a widely spoken language, Sanskrit is the oldest language in the world. So ఇక్కడ మనకు చూడొచ్చు. But few out of common usage around 600 BC. It is now a literature language. The holy languages found in the scriptures of Hinduism and Buddhism and Jainism అనేది చెప్తాను. Which is the oldest language in the world? Sanskrit. And which is the oldest language in the world? Sanskrit versus Tamil. Tamil is the oldest language than Sanskrit. So ఇక్కడ చూడొచ్చు. For example, ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం మనం. Simply remove that. And for example, ROYL రాయల్ ఎన్ఫీల్డ్. నాట్ నౌ. ఇక్కడ మీరు చూడొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ అని నొక్కిన వెంటనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వీడియోస్ కావచ్చు, దాని బ్లాగ్స్ కావచ్చు, ఇమేజెస్లోకి వెళ్తే మనకు దాని ఇమేజెస్ కావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మనకు గూగుల్కి తెలియదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడొచ్చు. మనకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మనకు ఒక బైక్ చూడడానికైతే ఇలా ఉంటుంది. సో నథింగ్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే మనకు గూగుల్కి తెలియదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు విజిట్, దెర్ ఈజ్ ఏ బ్లాగ్, దెర్ ఈజ్ ఏ వెబ్సైట్. సో ఇక్కడ మనకు రాయల్ ఎన్ఫీల్డ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అయితే మనకు ఇమేజెస్ని అయితే ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్, మోస్ట్ ఆఫ్ ది బ్లాగ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అనే నేమ్తో ఇలాంటి ఇమేజెస్ని అయితే మెన్షన్ చేసి పెడతారనమాట. అనదర్ బైక్స్ ఏవైతే ఉన్నాయో అవి రావన్నమాట. ఇక్కడ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే వస్తుంది. బికాస్ మనకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మోస్ట్ ఆఫ్ ది బ్లాగ్స్లో కావచ్చు, మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్లో కావచ్చు ఇదే మెన్షన్ చేసి అయితే పెడతారనమాట రాయల్ ఎన్ఫీల్డ్ విత్ దిస్ ఇమేజెస్లో చూసుకోండి. మళ్ళీ షాపింగ్స్లో చూసుకోండి మనకు. అండ్ మీకు ఇక్కడ మనకు షూస్ కావచ్చు, హెల్మెట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్. సో కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇది బైక్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ హెల్మెట్ అయినా కూడా మనకు దాన్ని
ముందుకైతే తీసుకొస్తుంది అనమాట. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ది అర్త్ అరౌండ్ FL80 ఫ్లాట్. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఈజ్ ది అర్త్ ఫ్లాట్. ఇదే క్వశ్చన్ మనకు 600 ఇయర్స్ కావచ్చు, 700 ఇయర్స్ కావచ్చు, ఆ టైం లైన్లో అన్ని ఇయర్స్ బ్యాక్ ఈ క్వశ్చన్ మనము గూగుల్ సెర్చ్ ఇంజిన్కి అడిగితే సో అది సింపుల్గా చెప్పే ఆన్సర్ ఎస్, ది అర్త్ ఈజ్ ఫ్లాట్. దట్ ఈజ్ ది కామన్ ఆన్సర్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థాట్ ది అర్త్ ఈజ్ ఫ్లాట్ అనమాట. సో 600 and 700 ఇయర్స్ బ్యాక్ మనకు. బట్ ఇప్పుడు ఎంటర్ ఆల్లో మనకు సో ఇక్కడ చూడొచ్చు మనకు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసింది అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఏ వెబ్సైట్ ఆల్సో, సో ఇట్స్ అన్ యాక్చువల్ ఆన్సర్ అనమాట. సో అంత కాన్ఫిడెంట్గా అయితే అది మనకు చెప్తోంది. అది నో, ఫ్లాట్గా ఉండదు, రౌండ్గా ఉంటుంది, రఫ్లీ రౌండ్గా స్పియర్ షేప్లో అయితే ఉంటుందని డైరెక్ట్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ అయితే చెప్తూ ఉందన్నమాట. ఇట్స్ ఏ రైట్ ఆన్సర్ బికాజ్ మనకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకు వికీపీడియా కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఇక్కడ చూడొచ్చు హౌ డూ వీ నో ది అర్త్ ఈజ్ రౌండ్. సో ఇక్కడ చూడొచ్చు మనకు దీని డిస్క్రిప్షన్ కావచ్చు, సెంటెన్సెస్, మ్యాటర్ మొత్తం. సో దీని అయితే అనలైజ్ చేసి మనకు బ్యాక్ వస్తే ఇక్కడ చూడొచ్చు ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా మనకు ఈ వెబ్సైట్స్లో ఎవరైతే బ్లాగ్ రాశారో, బ్లాగ్ పోస్ట్ ఇవన్నీ ఎవరైతే క్రియేట్ చేశారో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అర్త్ అనేది రౌండ్గా ఉంటుంది అని అయితే మెన్షన్ చేశారనమాట ఈ బ్లాగ్స్లో మనకు. సో గూగుల్ ఈస్ టెల్లింగ్ రైట్ దట్ అర్త్ ఈజ్ రఫ్లీ ఏ స్పియర్ అని చెప్పేసి, బికాస్ మోస్ట్ ఆఫ్ ది బ్లాగర్స్ కావచ్చు, పీపుల్స్ కావచ్చు, బిలీవ్ దట్ ది అర్త్ ఈజ్ రౌండ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ది బ్లాగ్స్, మోస్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్, మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ ఏదైతే ఇది అనలైజ్ చేస్తూ ఉందో మోస్ట్లీ మనకు అర్త్ రౌండ్గానే ఉంటుంది అని మోస్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్, మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్, మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ అయితే చెప్తూ ఉంది. దాన్ని అనలైజ్ చేసి దాని ఆధారంగా అయితే ఇది అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది ఇమేజెస్ ఎక్కువ మనం ఏదైతే బిలీవ్ చేస్తామో ఆ బిలీవ్ చేసే కంటెంట్, మ్యాటర్ ఏదైతే మనకు గూగుల్కి ఇస్తామో దాన్ని అనలైజ్ చేసి మాత్రమే ఇది చెప్తుందన్నమాట. దీనికి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని 100% అయితే క్లారిటీ అయితే ఉండదన్నమాట. ఏంటన్నమాట ఈ వీడియోలో. మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. సో దిస్ యువర్ సమీర్ ఖాన్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.